నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు 3 చేపలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక చెరువులో దూరదర్శి, కుశాగ్రబుద్ధి, మందబుద్ధి అనే 3 చేపలు ఉండేవి. ఒక సంవత్సరం వానలు పడక చెరువు ఎండిపోతుంది. నీరు బాగా తగ్గిపోయింది. అది గ్రహించి దూరదర్శి మిగిలిన 2 చేపలతో, స్నేహితులారా, వానలు లేక మన చెరువు రోజు రోజుకి ఎండిపోతుంది. జాలర్లు వచ్చి మనని పట్టేసే ప్రమాదం కూడా ఉంది. కనుక మనం మరో చెరువుకి ఈ సన్న నీటి మార్గం ద్వారా వెళ్ళిపోదాం రండి అని పిలిచింది. ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడే పారిపోవటం ఎందుకు? అంతగా అపాయం వస్తే చూద్దాంలే అంది కుశాగ్రబుద్ధి. మందబుద్ధి, నేను ఈ చెరువులోనే పుట్టాను, ఏది ఏమైనా ఇక్కడి నుంచి కదిలేదలేదు అని మొండికేసింది. ఇంకా వీళ్లతో కుదరదనుకుని దూరదర్శి గబాగబా ఈదుకుంటూ మరో చెరువులోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి జాలర్లు వచ్చి వల వేసి చేపల్ని పట్టేశారు. వలలో చెక్కిన చేపల్లో బతికి ఉన్న వాటిని తన బుట్టలో వేసుకున్నాడు. కదలకుండా ఉన్న చనిపోయిన చేపల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అది గమనించిన కుశాగ్రబుద్ధి గుడ్లు తేలేసి కదలక ఉండిపోయింది. అది చూసి జాలరి చేప చచ్చిపోయిందనుకుని చెరువు గట్టును వదిలేశాడు. నెమ్మదిగా అది ఎలాగో చెరువులో చేరి బతికిపోయింది. మందబుద్ధి మటుకు ఏమీ తోచక జాలరి చేతిలో చిక్కి చచ్చిపోయింది. నీతి: ముందు చూపుతో మిత్రులు చెప్పే మాట వినాలి అనేది ఈ కథ యొక్క సారాంశం. సమాప్తం.